హాయ్ ఫౌండర్స్, విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా ఏప్రిల్ 15, 2026 వెడ్నెస్డే శుభాకాంక్షలు. అందరికీ కూడా బుధవారం శుభాకాంక్షలు. ఈరోజు చాలా మంచి విషయమే నిన్నటి రోజు మనకు రెడ్ ఫండ్ గారు చాలా క్లారిటీగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, అప్డేట్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. బయట జరుగుతున్నటువంటి వాస్తవాలు అవాస్తవాలు ఏమేమి జరుగుతున్నాయి, అన్ని విషయాలు కూడా వాళ్లకు తెలియడం జరిగింది. కాబట్టి వాళ్ళు గ్రహిస్తున్నారు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. దయచేసి లూజ్ స్టాక్స్ బయట వస్తున్నవి, వ్యాలెట్స్ షో అవుతున్నాయి. $143 కట్టిన వాళ్ళకి ఫస్ట్ పేమెంట్ వస్తుంది, 93కి సెకండ్ వస్తుంది, $97 తీసుకున్న వాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళకి వేరే రకంగా వాళ్ళకి ప్రైజ్ వేరే రకంగా వాళ్ళకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రకరకాలుగా వ్యాలెట్స్ వస్తాయి, వ్యాలెట్ షో అవుతాయి, అన్ని అంటున్నారు. ఇవన్నీ కూడా పుకార్లు, ఒట్టి పుకార్లు. దయచేసి గుర్తుంచండి, ఒట్టి పుకార్లు. ఆన్ ప్యాసివ్ అనేది ఒక టైటానిక్ షిప్ లాంటిది, గుర్తుపెట్టుకోండి. ఆన్ ప్యాసివ్ అనేది ఒక టైటానిక్ షిప్ లాంటిది. టైటానిక్ షిప్ ఆల్రెడీ అది సముద్రం భూగర్భ జలాల్లోకి మునిగిపోయింది, లోతుగా వెళ్లిపోయి కింద ల్యాండ్ అయిపోయింది. అది ఇప్పుడు దాన్ని కొత్తగా తయారు చేస్తాం, బయటికి తీస్తామంటే చాలా లాస్తో కూడినటువంటి పని, చాలా కష్టంతో కూడినటువంటి పని కూడా. కాబట్టి అది బయటికి తీయడానికి, దాన్ని సిద్ధం చేయడానికి మళ్ళీ ఇది వరకు ఉన్నటువంటి ఆ పునర్వైభవం దానికి వస్తుందో లేదో తెలియదు. అలాంటి స్థితిగతుల్లో టైటానిక్ అనేది, షిప్ అనేది లోతుగా మునిగిపోయి ఉంది. అలాగా మన ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీ కూడా, ఇంతకు ముందు ఉన్నటువంటి ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీ కూడా ఒకప్పుడు అది అద్భుతం, ఆ రోజుకి అది అద్భుతం. బట్ దాన్ని చాలా భ్రష్టు పట్టించేశారు. దాంట్లో చాలా తప్పులు చాలా జరిగాయి. అవన్నీ కూడా కొంతమందికి బాధ్యత ఇవ్వడం వల్ల జరిగినటువంటి అంశాలు. కాబట్టి కొంతమంది దాన్ని దుర్వినియోగం చేశారు, నాశనం చేశారు. ఆన్ ప్యాసివ్ పత్రాన్ని కోరుకున్నారు, బట్ ఆన్ ప్యాసివ్ ని ఆపలేకపోయారు. గుర్తుపెట్టుకోండి, ఆన్ ప్యాసివ్ అనేది అలాగే ఉంది. కానీ ఇప్పుడు మనం ఉన్నది విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎటువంటి వ్యాలెట్ గాని, ఎటువంటి ఇన్కమ్ గాని, బిజినెస్ సంబంధించినటువంటి టూల్స్ గాని ఏవి కూడా ఇక్కడ ఉండబోవు. కేవలం ఆన్ ప్యాసివ్ అనే పాత వ్యవస్థ నుంచి కొత్త వ్యవస్థలోకి మనం అడుగు పెట్టడానికి యాష్ ముఫారా గారు ఇప్పుడు మనకి కొత్త వ్యవస్థలోకి పరిచయం చేయబోతున్నారు. కొత్త వెబ్సైట్, కొత్త టైటిల్, కొత్త టూల్స్, ఇంకా ఆన్ ప్యాసివ్ లో ఉండేటువంటి టూల్స్ కంటే చాలా అమోఘంగా 100 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఏఐ టెక్నాలజీతో తయారు చేసినటువంటి టూల్స్, ఇవన్నీ కూడా మనకి పరిచయం చేయబోతున్నారు. ఆ పరిచయం చేయడానికి మనం ఆన్ ప్యాసివ్ నుంచి, ఆ మైండ్ సెట్ నుంచి, ఆ స్ట్రక్చర్ నుంచి మనం బయటికి రావాలి, కొత్త వ్యవస్థలోకి వెళ్ళాలి. కొత్త వ్యవస్థలోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ ని మార్చుకోవాలి. ఇంతకు ముందు ఉన్నటువంటి ఆన్ ప్యాసివ్ లో ఉన్నటువంటి ఆ మైండ్ సెట్స్, నేను ఎంతో మందిని కష్టపడి తెచ్చుకున్నాను టీమ్స్, నావి మల్టిపుల్ అకౌంట్స్ 40 ఉన్నాయి, 100 ఉన్నాయి, 300 ఉన్నాయి. ఈ మైండ్ సెట్స్ అన్ని కూడా మార్చుకోవాలి. ఎందుకంటే మనం అడుగు పెట్టబోతోంది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం, చాలా పెద్ద వ్యవస్థ, ఇంటర్నెట్ ని షేక్ చేయబోయేటువంటి పెద్ద వ్యవస్థ. అటువంటి వ్యవస్థలోకి మనం అడుగు పెట్టడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్స్ సెట్ చేసుకోవాలి. పాజిటివ్ యాటిట్యూడ్ తోటి, ఎస్ యాష్ గారు ఏది తీసుకొచ్చినా మన మంచికే తీసుకొస్తారు, మనల్ని అద్భుతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు. అటువంటి అవకాశాన్ని, అటువంటి ప్లాట్ఫామ్ ని యాష్ గారు మనకి సమకూరుస్తారు. యాష్ గారు చెప్పినట్టుగా మనం లర్నింగ్, ట్రైనింగ్ చేసుకుని ముందుకు వెళ్దాం అని మనందరం కూడా సిద్ధం అవ్వాలనే ఉద్దేశంతో ఆన్ ప్యాసివ్ అనే పాత వ్యవస్థ నుంచి, ఆ మైండ్ సెట్ నుంచి కొత్త వ్యవస్థలోకి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ లాంటిది విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్. ఎవరు ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దండి, అనుమానాలు పెట్టుకోవద్దండి. ఎవరైనా ఏదైనా అనుమానాలు పెట్టుకుంటే, ఏదైనా సందేహం పెట్టుకుంటే అది మీకు నష్టమే తప్ప కంపెనీకి ఎటువంటి నష్టం ఉండదు, ఇంకెవరికి ఎటువంటి నష్టం ఉండదు. గుర్తుపెట్టుకోండి, విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లోకి మనం వెరిఫైడ్ మెంబర్ గా ఎంటర్ అయ్యామంటే నేను సింగిల్ గా ఎంటర్ అయినట్టే గుర్తుంచండి. నేను ఎంతమంది కన్నా నా లింక్స్ ని ఇచ్చి తీసుకోండొచ్చు, బట్ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ నుంచి కొత్త వ్యవస్థలోకి ఎంటర్ అయ్యేటప్పుడు నేనుగానే ఎంటర్ అవుతాను తప్పించి, నా దగ్గర అంతమంది ఉన్నారు, నేను 25 మందికి లింక్స్ ఇచ్చాను, వాళ్ళు నా దగ్గర ఉన్నారు కదా. ఓన్లీ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లో మాత్రమే మనకు పాత వ్యవస్థ నుంచి కొత్త వ్యవస్థలోకి తీసుకెళ్లడానికి మనల్ని సిద్ధం చేసినటువంటి ఒక ప్లాట్ఫామ్ అది. ఎస్,
45 లక్షల మంది దాకా టోటల్ ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మంది దాకా అప్పట్లో పాత వ్యవస్థ ఆన్ ప్యాస్కు సంబంధించిన సభ్యులు ఉన్నారు. వారిలో 14,27,483 మంది ఫౌండర్లు, మిగతా వాళ్ళందరూ కూడా అఫిలియేట్స్. వాళ్లలో ఎంతమంది ప్యాకేజీలు కట్టుకున్నారు, ఎంతమంది ప్యాకేజీలు కట్టుకోలేదు, అందరికీ కూడా 45 లక్షల మందికి కూడా ఇక్కడ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లోకి అవకాశాన్ని కల్పించారు యాష్ ముఫరా గారు. నవంబర్ 27 మీరు ఒకసారి విక్టరీ విత్ యాష్ లో లాగిన్ అయ్యి న్యూస్ అండ్ అనౌన్స్మెంట్స్ మీరు క్లిక్ చేసినట్టయితే అక్కడ మీరు చూడగలుగుతారు 4 lakh మెంబర్స్ నవంబర్ 27కే వెరిఫైడ్ మెంబర్స్ గా కన్ఫర్మ్డ్ అయినటువంటి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ని మనకి ఇవ్వడం జరిగింది యాష్ ముఫరా గారు. న్యూస్ అండ్ అనౌన్స్మెంట్స్ ఇన్ విక్టరీ విత్ యాష్. లాగిన్ అయితేనే కనిపిస్తుంది, లాగిన్ కాకపోతే ఎవరికి కనిపించదు. అది విషయం. అలాగా తర్వాత డిసెంబర్ 1st వీక్ అలా 5 lakhs మెంబర్స్, అంటే నవంబర్ లాస్ట్ వీక్ నుంచి డిసెంబర్ 1st వీక్ ఒక 10 days వ్యవధిలో 1,00,000 మంది దాకా వెరిఫైడ్ మెంబర్స్ గా రావడం జరిగింది. వాళ్ళందరితోటి కూడా అంటే 45 లక్షల మంది ఎక్కడ, 5 లక్షల మంది ఎక్కడండి? మనం నమ్మే దాంట్లో ఉంటుంది మన విజయం, గుర్తుపెట్టుకోండి. అదే అంటున్నారు యాష్ గారు. నమ్మకం లేని వాళ్ళందరి చేతులకి కూడా విచ్చలవిడిగా డబ్బులు వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఆ డబ్బుకి విలువ ఉండదు, ఆ వ్యవస్థకి విలువ ఉండదు, సీఈఓ గారికి కూడా విలువ ఉండదు, మనకెవరికి కూడా విలువ ఉండదు. నిజాయితీగా ఉన్న వాళ్ళకి విలువ ఉండదు, ఎవరికి విలువ ఉండదు. కాబట్టే ఎవరెవరి చేతికో డబ్బులు వెళ్ళడం కాదు, హానెస్ట్ గా నిజాయితీగా యాష్ ముఫరా గారికి ఆయన వ్యవస్థ పట్ల ఆ నియమ నిబంధనలను, సిద్ధాంతాలను కట్టుబడి ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ గొప్ప అవకాశం లభిస్తుంది. మనస్ఫూర్తిగా ఉన్న వాళ్ళకు మాత్రమే, బలవంతపుగా లోపలికి వచ్చే వాళ్ళకి కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బలవంతంగా వచ్చేవాళ్ళు డైలీ లాగిన్ కమ్మంటే అవ్వరు, డైలీ లాగిన్ అవ్వండి అంటే అవ్వరు. మనమేదో మన కోసం ఏదో చెప్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు, మనకేదో వస్తున్నట్టుగా. ఒక్క పైసా కూడా ఎవరికి రాదు. ఎవరు ఎంత కష్టపడితే వాళ్ళకు అంతే, కష్టే ఫలే, అంతే తప్పించి మీరు కష్టపెడితే నాకు వస్తుంది, నేను కష్టపెడితే ఇంకా నా పై వాళ్ళు వస్తుంది, ఎవరు ఏం లేదు. ఇక్కడ ఎవ్వరు లేదు. ఇక్కడ నో సీనియర్స్, నో జూనియర్స్, నో డౌన్ లైన్స్, నో అప్ లైన్స్, నో లీడర్స్. వీఆర్ ఆర్ ఈక్వల్. మనందరం కూడా ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ. విక్టరీ విత్ యాష్ అనేది ప్రపంచంలోనే ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ. నాకెంత పవర్, ఎంత ఫోర్స్ ఉంటుందో నీకు అదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నాకు నీకు ఎలా ఉంటుందో మిగతా వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది. అందరూ వీఆర్ ఆర్ ఈక్వల్. యాష్ ముఫరా గారు అందరినీ ఒకే స్థాయి, ఒకే లెవెల్ గా తీసుకురావడం కోసమే ఈ యొక్క అంశాన్ని తీసుకొస్తున్నారు, కొత్త వ్యవస్థని తీసుకొస్తున్నారు. ఆ కొత్త వ్యవస్థలోకి మనం వెళ్ళడానికి దాన్ని అంతా తయారు చేసి సిద్ధంగా ఉంచారని అనిపిస్తుంది. అది రెడీ అయ్యి అంత సిద్ధంగా ఉన్నప్పుడు మీ ముందుకు వస్తానని చెప్పి యాష్ ముఫరా గారు మాటిచ్చారు. కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్స్ క్లియర్ చేసుకోవాలి. మన మైండ్ సెట్స్ క్లియర్ అయ్యే వరకు మనకి తీసుకెళ్లరు. మైకెలిస్ గారు మంచి గుడ్ న్యూస్ చెప్పారు. అది చూడడం కోసమన్నా ఈ లోపల మనం కొద్దిగా స్టడీ అవ్వాలి కదా. కాబట్టి ఆయన అంటున్నది ఒకటే, నాకు క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు. 5 లక్షల మంది వచ్చారా, 10 లక్షల మంది వచ్చారా నాకు అవసరం లేదు. నాకు 100 మంది వచ్చిన క్వాలిటీ పీపుల్ కావాలి. ఆ వ్యవస్థ పట్ల ఆలోచన చేసేటువంటి వాళ్ళు కావాలి. కొత్త వ్యవస్థ పట్ల, పాత వ్యవస్థ పట్ల కాదు, కొత్త వ్యవస్థ. విక్టరీ విత్ యాష్ లో లర్నింగ్ కి, ట్రైనింగ్ కి సిద్ధం ఉండేటువంటి వ్యక్తులు నాకు కావాలి. మానవ చైతన్యం పెంపొందించుకున్నటువంటి వారు కావాలి. త్యాగం చేసే గుణం ఉండేటువంటి వాళ్ళు కావాలి. పరుల పట్ల బాధ్యతగా మెలిగేటువంటి వాళ్ళు కావాలి. ఇవి మాత్రమే క్వాలిఫికేషన్స్. మీరు డిగ్రీ చదివారా, మాస్టర్ డిగ్రీస్ చదివారా, సంబంధం లేదు. మీరు హోదాలతో ఉన్నారా, మంచి కోటీశ్వరులా, మీరు పేదవాళ్ళ సంబంధం లేదు.